ఇక సిద్ధ ఆయుర్వేదంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీ కర్నూలుకు చేరుకుంది. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 3,333 కిలోమీటర్లు ప్రయాణించి 8 రాష్ట్రాలు 21 నగరాల్లో ఈ ర్యాలీని కొనసాగించి సిద్ధ ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో క్రీడాకారులకు, వాకర్లకు సిద్ధ ఆయుర్వేద కిట్లను పంపిణీ చేశారు. సిద్ధ ఆయుర్వేదం ఆరోగ్యానికి ఎంతో మంచిదని కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెల్నెస్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన డాక్టర్స్ కి అలాగే వాకర్స్ కి అట్లాగే ఈ ర్యాలీ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసి కన్యాకుమారి వరకు 3,333 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి, ఈ సిద్ధ వైద్యం గురించి సో అందరికి ప్రతి ఒక్కరికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది సిద్ధ వెల్నెస్ ర్యాలీ. సో ఇది చాలా మంచి వైద్యం. మనకంటే ఇప్పుడు వచ్చిన వైద్యాల్లో అంతకు ముందు హెల్త్ గురించి అవేర్నెస్ లేదు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనిషి దేని మీద ఆధారపడ్డారు, సిద్ధ వైద్యం మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా అది దాన్ని పాటించి ప్రతి మనిషి తెలుసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ర్యాలీ